జిమ్ చేయడం వల్ల మనకి పోతుందా చాలా మంది అనుకుంటారు. నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు. 10 రకాల వీడియోలు చూడకండి. ఓకే, ఒక్కరు వీడియోస్ చూడండి, ఒక్కరినే ఫాలో అయ్యి అవి మాత్రమే విని ఫాలో అవ్వండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ రెడ్డి లిఫ్ట్. చాలా డేస్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు కమెంట్ చేశారు ఏంటంటే, సో జిమ్ చేయడం వల్ల మనకి ఫేస్ గ్లో పోతుందా, ఓకే వ్రింకిల్స్ వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని చెప్పేసి ఒక ఆమె అడిగింది. సో అది ఒకసారి నేను స్క్రీన్ షాట్ పెడతాను. సో బేసికల్లీ ఏంటి అంటే, చాలా మంది అమ్మాయిలకి డౌట్ ఉంటుంది, జిమ్ చేసి ఆపేశాక కూడా మనము బాగా లావ్ అయిపోతాము అని చెప్పేసి ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్ లో చాలా మంది అనుకుంటారు. సో ఈవెన్ నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నా క్లయింట్స్ అయినా కానీ. సో బేసికల్లీ ఏంటంటే, సో మనం జిమ్ చేసి ఆపేయడం వల్ల లావ్ అవ్వము. సో జిమ్ చేశాక మనం జిమ్ చేస్తున్నప్పుడు మనం మంచి డైట్ ఫుడ్ తీసుకుంటాం. ఓకే, మంచి డైట్ ఫుడ్, ట్రైనర్ ఇచ్చిన డైట్ ఫుడ్ తినడము, ఫ్రూట్స్ లాంటివి, సలాడ్స్ లాంటివి, లేదా మంచి ఒక డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ వర్కౌట్ చేయడం వల్ల మంచి బాడీ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఒక బాడీ అనేది వచ్చేసాక మీరేం చేస్తారంటే, దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయకుండా ఆపేస్తారు, జిమ్ని ఆపేస్తారు. ఓకే, సో ఆపేసాక పోనీ మళ్ళీ డైట్ అన్న మెయింటైన్ చేస్తారా అంటే అది కాదు. ఓకే, ఇష్టం వచ్చినట్టు తినేస్తారు. ఓకే, మీరు జిమ్ చేసి ఆపేయడం వల్ల లావ్ అవ్వరు. ఓకే, జిమ్ చేస్తున్నప్పుడు మీరు ఏదైతే ఫాలో అయ్యి స్లిమ్ అయ్యారో దాన్ని మీరు మెయింటైన్ చేయకపోవడం వల్ల లావ్ అవుతారు. ఓకే, అంటే ఎక్స్ట్రీమ్ బయట ఫుడ్ తినేయడము, డైట్ మెయింటైన్ చేయకపోవడము. జిమ్కి వచ్చినప్పుడు మోటివేషన్లో ఉండి మీరు మంచిగా ఫాలో అవుతారు. సో జిమ్ అయిపోయాక ఆ మోటివేషన్ లేక ఏది పడితే అది తినేసి వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. ఓకే, మీరేమనుకుంటారంటే, జిమ్ చేసి ఆపేయడం వల్ల నేను వెయిట్ పుట్ ఆన్ అయినానేమో అని చాలా మంది అనుకుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఓకే, మీరు దాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల లావ్ అయిపోతారు. ఓకే, అండ్ ఇంకోటి, ఫేస్ గ్లో పోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అనేది కంప్లీట్లీ రాంగ్. ఓకే, మీరు జిమ్ చేయడం వల్ల మీ ఫేస్ ఇంకా గ్లో అవుతుంది, స్వెట్ అవుట్ అయిపోతారు. ఓకే, స్వెట్ అవుట్ అయిపోయి ఇంకా గ్లో వస్తుంది. ఫేస్ మీద వ్రింకిల్స్ అంటారా, మీరు ఇంకా యంగ్ కనిపిస్తారు. ఓకే, వ్రింకిల్స్ ఎందుకు వస్తాయి, మీకు ఇంకా యంగ్ కనిపిస్తారు. మీరు ఏం చేయకపోవడం వల్లనే మీకు వ్రింకిల్స్ రావడం, ముడతలు వచ్చేస్తాయి. ఓకే, ఫేస్ మీద. అండ్ ఆల్సో తొందరగా ఏజ్డ్గా కనిపిస్తాం. ఓకే, ఇప్పుడు హీరో నాగార్జున గారిని చూసుకోండి, మీరు ఎంత యంగ్గా ఉంటాడు, తను 60 yearsకి ఒక 40-45 years లాగా ఉంటాడు ఆయన చూడనికి. ఓకే, సో అంత యంగ్గా ఉంటాడు అంటే ఆయన ఎంత మంచి డైట్ ఫాలో అవుతుండు, వర్కౌట్ చేయడం వల్లనే యంగ్గా ఉన్నారు. ఓకే, మీరు వర్కౌట్ చేస్తే ఇంకా యంగ్గా కనిపిస్తారు, ఇంకొక 2 years చిన్నగా కనిపిస్తారు తప్ప ఒక 2 years ఎక్కువ కనిపించారు. ఓకే, సో ఎవరైతే మీకు ఇలా చెప్పారో మీరు కంప్లీట్గా రాంగ్ చెప్పారు. ఓకే, అండ్ తనకి ఏం చెప్పారు అంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో చెప్పారంట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తారు, నమ్మకండి. ఓకే, ఎవరినైనా ఒక్కరినే నమ్మని, ఒక్కరినే ట్రస్ట్ చేయండి. ఓకే, 10 మంది చెప్పి నమ్మకండి, 10 రకాల వీడియోలు చూడకండి. ఓకే, ఒక్కరు వీడియోసే చూడండి, ఒక్కరినే ఫాలో అయ్యి అవి మాత్రమే విని ఫాలో అవ్వండి. ఓకే, అండ్ మీకు మీ ట్రైనర్ ఉంటారు కదా, మీ ట్రైనర్ చెప్పింది మాత్రమే ఫాలో అవ్వండి, ఆయన చెప్పింది మాత్రమే నమ్మండి తప్ప పక్కన ఉన్న వేరే ట్రైనర్స్ చెప్పినవి, ఇంకొకరి దగ్గర నుంచి ఏదో చెప్పి ఈ ట్రైనర్ దగ్గరకు అదొచ్చి అన్ని మిక్సప్ చేయకండి. ఓకే, సో ట్రస్ట్ వన్ ట్రైనర్ అండ్ సీ ద ప్రోగ్రెస్. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ మీరు జిమ్ చేయడం కన్నా జిమ్ చేయకపోతేనే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వడం, లేదా హార్ట్ చుట్టూ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోయి మీకు ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి. అండ్ ఆల్సో మీరు మోకాలు నొప్పులు లాంటివి, బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి అనమాట. ఒక ఏజ్ వచ్చాక మీకు మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ లాంటివి వచ్చినప్పుడు మీ పనులు మీరే చేసుకోలేరు. అదే ఒక యంగ్ ఏజ్లో కానీ ఒక ఏజ్లో మీరు మంచిగా వర్కౌట్స్ చేస్తే స్ట్రాంగ్ అయిపోతారు. స్ట్రాంగ్ అయిపోయి మీరు ముసలోళ్ళు అయిపోయాక మీకు అంత తొందరగా మోకాలు నొప్పులు రావు, బ్యాక్ పెయిన్ రావు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. ఓకే, సో ఇది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, ప్లీజ్ ఫాలో మై ఛానల్. సీ యూ, బై బాయ్.